ఒక డిగ్రీతో ఒక వ్యక్తి జాబ్ సంపాదించాలంటే ఇప్పుడు ఏమున్నాయి అందుబాటులో? ఇంకొక 5 years ముందుకు తీసుకుంటే BA, BCom, BSc అది కూడా ఫుల్ టైము పార్ట్ టైము ఏజ్ గ్యాప్స్ వీళ్ళంతా ఏమనుకుంటారంటే ఐటీకి నేను వెళ్ళకూడదు. కానీ నేనేమంటానంటే ఎవరైనా కానీ మీకు ఐటీలోకి వెళ్ళాలని కోరుకుండాలి అంతే. లో కోడింగ్ నో కోడింగ్ టూల్స్ ద్వారా ఒక 3.5 months కోచింగ్ ఉంటుంది, ఇంకొక 2-3 months ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఐటీని మీరు సింపుల్గా చెప్పాలంటే ఎట్లా చెప్తారు సార్? ఒక డిగ్రీ స్టూడెంట్కో 10th class స్టూడెంట్స్కో అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి డేటా, అది మీ కంపెనీ డేటా అవ్వచ్చు, నా కంపెనీ డేటా అవ్వచ్చు, మీ పర్సనల్ డేటా, సోషల్ మీడియా డేటా, అది ఒక దగ్గర దాచుకుంటాం. చాలామందికి కోడింగ్ అంటే ఏమనుకుంటారంటే C++ రాయాలంటే నీకు థింకింగ్ సరిగ్గా రాదు అంటే. లాజికల్ థింకింగ్ లేనడు కోడింగ్ వైపు వెళ్ళకూడదు. డేటా స్టోరింగ్ అంటే SQL, RDBMS దీని మీద కొంచెం అవగాహన మీకు ఉంటే ఈరోజు దాని మీద విపరీతమైన అవకాశాలు. చాలా డేటా ఉంటే డేటా బ్యాంక్లో పెడతారు. ఆ డేటా బ్యాంక్నే మనం ఏమంటాం SQL అంటాం. హడూప్ అనే ఒక సాఫ్ట్వేర్ని 2003లో రిలీజ్ చేసింది. అందులో మనం బిగ్ అమౌంట్ ఆఫ్ డేటా పెట్టగలుగుతాం. గతాన్ని తెలుసుకోవటాన్ని ఏమంటామంటే డేటా అనలిటిక్స్ అంట. డేటా అనలిటిక్స్ ఈరోజు ప్రపంచమంతా కూడా విరివిగా వాడుతూ ఉంది. సో ఈరోజు Gen AI 2వ తరం AI ఉపయోగిస్తూ ఉన్నాం మనం. ChatGPT ఇది కాంటెంట్ క్రియేషన్ కోసం ప్రెడిక్షన్ చేయదు. AI అంటే ప్రెడిక్షన్ చేస్తుంది. AI Gen AI ఇలాంటివి నేర్చుకున్నా దానికంటే విపరీతమైన అవకాశాలు డేటా ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఉన్నాయి. 29 ఏళ్ళు రాగానే వాళ్ళ నాన్న అంటాడు వీడికి జాబ్ వీడికి పెళ్లి చేయాలని. నీ శాలరీ ఎంత అంటే 28,000 అంటాడు. 25,000కి 26,000కి అమ్మాయిలు వస్తారా? ఈ మధ్య చూస్తున్నాం కదా సార్ మన యూట్యూబ్లో ముఖ్యంగా 1 hourలో ఈ కోర్స్ నేర్చుకోండి మీరు మీ జాబ్ కొట్టేయచ్చు అన్నట్టుగా కొన్ని వీడియోస్ చూసి వాళ్ళు చాలామంది ఫాలో అవుతుంటారు. 1 monthలో మీరు కోర్స్ నేర్చుకొని జాబ్ వచ్చేస్తాయి అన్నట్టుగా వస్తుంటాయి. వీటి మీద ఎంతవరకు డిపెండ్ అవ్వచ్చు సార్? 1 monthలో మీ కోర్స్ నేర్పిస్తా, నాకు 3 లక్షలు కట్టండి జాబ్ కొట్టిస్తానంటే కంపల్సరీగా వెళ్ళకూడదు. మీరు పార్ట్ టైంలో డిగ్రీ చేసినా, ఫుల్ టైం చేసినా, ఏజ్ గ్యాప్ ఉన్నా, నా దగ్గర 20, 30, 40, 47 అబ్బాయి కూడా మన జాబ్ కొట్టాడు. ముఖ్యంగా ఈ AI రెవల్యూషన్ వస్తున్న టైంలో ఒక డిగ్రీ మినిమం ఉన్న వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఆల్రెడీ ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎట్లా దాన్ని కంప్లీట్ చేయాలి? జూనియర్ లెవెల్ పీపుల్కి థ్రెట్. అంటే 20, 30, 40,000 రూపీస్ సంపాదించుకున్నప్పుడు థ్రెట్ ఆల్రెడీ అయింది. మనం డే 1 రోజు ఎట్లా నాలెడ్జ్ ఉందో ఈ రోజుకి అదే నాలెడ్జ్ ఉందనుకోండి, అంటే అర్థం ఏంటి? ఆ మొదటి సంవత్సరం ఎక్స్పీరియన్స్ 10 ఏళ్ళు మీరు రిపీట్ చేసినట్లయితే మీరు ఏమీ నేర్చుకోలేదు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు డాక్టర్ భాస్కర్ జోగి గారు ఉన్నారు. సార్ యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక 25 years నుంచి ఐటీ ఇండస్ట్రీలో అనేక బెస్ట్ కంపెనీస్కి వాళ్ళ ఫ్యాకల్టీగా పనిచేస్తూ వాళ్ళు చాలామందిని ట్రైన్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 1,00,000 మంది పైగా ట్రైన్ చేశారు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అండ్ గో ఆన్లైన్ ట్రైనింగ్స్ అనే ఒక సంస్థను కూడా ఫౌండర్గా నడుపుతున్నారు చాలా కాలంగా. సార్ వెల్కమ్ టు 3TV సార్. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్గా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ మనకు ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఆర్ అన్ఎంప్లాయిడ్ పీపుల్కి సంబంధించి కానీ కొన్ని అడుగుతాను సార్ ఈరోజు మీతో. ఓకే సార్. సార్ ఒక డిగ్రీ, మినిమం డిగ్రీ, అది బీకామ్ కావచ్చు, BA కావచ్చు, BSc కావచ్చు, ఆర్ ఫార్మా ఏమైనా కానీ లేటెస్ట్గా ఉన్నాయి. ఒక డిగ్రీతో ఒక వ్యక్తి జాబ్ సంపాదించాలంటే ఇప్పుడు ఏమున్నాయి అందుబాటులో? ఇంకొక 5 years ముందుకు తీసుకుంటే ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి వీళ్ళకి? మినిమం డిగ్రీ సార్. ఓకే, మంచి ప్రశ్న అండి ఇది సార్. చాలామంది ఏమనుకుంటారంటే ఐటీలోకి వెళ్ళాలి అనుకుంటే కోడింగ్ గట్టిగా రావాలి, బీటెక్ చేసి ఉండాలి, అవును, కోడింగ్ బాగా రాయగలగాలి అని అనుకొని సార్ అట్లీస్ట్ ఆ వైపు చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, నా దగ్గర ఒక అబ్బాయి ఇచ్చాడు, అతను MCA చేశాడు. ఓకే, బట్ కోడింగ్ ఎప్పుడు చేయలేదు. కోడింగ్ అంటే భయం. అవును, వాడు కోడింగ్ అంటే భయం కాబట్టి ఒక 10,000 రూపాయల జాబ్ కోసం చాలా తపనలు పడి ఒక 10 ఏళ్ళకి పాటు చేశాడు హైదరాబాద్లో. 10-15 వేలే. వాడు ఏంటంటే కోడింగ్ అంటే భయం కాబట్టి నేను ఐటీలోకి వెళ్ళకూడదు. అసలు అబ్బాయి తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అయితే అతనికి కొన్ని లో కోడింగ్ నో కోడింగ్ టూల్స్ పెడితే ఈరోజు కాగ్నిజెంట్లో 15-20 లక్షల శాలరీ ప్యాకేజీలు కొన్నాడు. అంటే బాగా చదువుకున్న వాళ్ళు,
సార్ ఎంసీఏ లాంటి కోర్సులు చేసిన వాళ్ళు కూడా కోడింగ్ అంటే భయపడి ఐటీలోకి వెళ్లకుండా నాన్ ఐటీల్లో 10-15 ఏళ్ళు 15,000 రూపాయలకు సంపాదించే జాబ్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి అట్లాగుంటే BA BCom BSc అది కూడా ఫుల్ టైము పార్ట్ టైము ఏజ్ గ్యాప్స్ వీళ్ళంతా ఏమనుకుంటారంటే ఐటీకి నేను వెళ్ళకూడదు, ఐటీ అంటే నాది కాదు, ఎవడో బీటెక్ చదువుకున్నది IIT చదువుకున్నది బిట్స్ పిల్లని నుంచి వచ్చినోడిది అనుకుంటారు. కానీ నేనేమంటానంటే ఎవరైనా కానీ మీకు ఐటీలోకి వెళ్ళాలని కోరుకుండాలి అంతే. ఐటీలోకి వెళ్ళాలని కోరుకుంటే ఈరోజు BA BCom BSc మీ ఏజ్ 20, 30, 40, 50 ఏళ్ళ వరకు కూడా ఇండియా ఐటీ ఇండస్ట్రీ మీకు మంచి అవకాశాలని ఇస్తూ ఉంది. అయితే ఎప్పుడు ఇస్తుంది? మీకు మీ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. మీకు ఒక స్కిల్ గనుక గట్టిగా ఉంటే స్కిల్ బాగా రావాలి. అలాంటి స్కిల్స్ చాలా ఉంటాయి. ఎవరో వచ్చి మీకు ఏం చెప్తారు, పైథాన్ నేర్చుకోండి, జావా నేర్చుకోండి, ఇది నేర్చుకోండి అంటారు. చెప్పేస్తారు సార్. అవును. సో అలాంటి ఏదో కోర్సులు నేర్చుకుంటే మీకు రావు. మీరు ఎట్లాగా అడగాలంటే క్వశ్చన్ కూడా ఏ కోర్సు నేర్చుకోవాలని అడగకూడదు. నేను ఏ కోర్స్ చేసుకోవాలని అడిగారు అనుకోండి, ఈ 100 కోర్సులు చెప్తారు. SAP నేర్చుకో, పైథాన్ నేర్చుకో, జావా చేసుకో, డెవాప్స్ నేర్చుకో అంటారు. మీరు ఏది నేర్చుకోవాలి మీకు తెలియదు. మీరు ఎట్లా అడగాలంటే నేను ఐటీలోకి వెళ్ళాలనుకుంటున్నాను, ఒక మంచి మెంటార్ని కానీ మంచి గురువు గారిని కానీ నాకు చూపించండి, ఆయన ద్వారా నేను లోపలికి వెళ్తాను అనాలి. అప్పుడు మీకేమవుతుంది, ఒక మెంటార్ని మీరు చూస్ చేసుకుంటే అతను మీకేం సరిపోతుందో కరెక్ట్గా చెప్పగలుగుతాడు. అంతే కదా, అనుభవం మేరకు. తర్వాత నీ యొక్క కెరీర్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత మీరు చెప్పొచ్చు, నేను ఒక బ్యాంకింగ్లో 10 ఏళ్ళు చేశాను, 2 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నాను, లేదు నేను పెళ్ళైన తర్వాత 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, ముందు ఒక 2 సంవత్సరాలు కాల్ సెంటర్లో BPOలో చేశాను, లేదు ఐ నెవర్ వర్క్డ్ ఎనీవేర్, లేదు నాకు ఒక 5-6 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో జనాలకి రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఒక ఫ్యాకల్టీతో, ఒక మెంటర్తో బాగా మాట్లాడారనుకోండి, అతను ఫస్ట్ మీకు ఇతనికి ఏం సూట్ అవుతుంది అని చెప్తాడు. ఇప్పుడు నేను అందరికీ ఐటీలోకి రమ్మని చెప్పట్లేదు ఇక్కడ, మీరు ఐటీలోకి రావాలనుకున్న వాళ్ళకి చెప్తా ఉన్నా. మళ్ళీ వాళ్ళు కామెంట్స్ పెడతారు అందరూ వచ్చేస్తే సరిపోతుందని, అట్లా కుదరదు కదా. మీకు ఐటీలోకి రావాలి అనుకుంటే ఏ కోర్సు చేయాలని అడగకుండా ఏ మెంటర్, ఏ మంచి ఫ్యాకల్టీ కనుక, ఏ గురువు అయితే నేను పట్టుకుంటే అతని ద్వారా ఈజీగా వెళ్ళగలుగుతాను అనే కనుక అడిగితే మీకు ఎవరు చెప్పలేరు, ఇంచుమించుగా చెప్పరు. ఇంచుమించుగా ఎవరు చెప్పరు, వాళ్ళకి తెలియదు కాబట్టి నేను అదే అడగమని చెప్తా పిల్లకి. అప్పుడేమవుతుంది, మెంటర్ ద్వారా మీకు షార్ట్ కట్లో, అంటే మీకు తెలియని చాలా విషయాలని చెప్తాడు, మీకు ఎలా చదువుకోవాలో చెప్తాడు, ఏది చదువుకోవాలో చెప్తాడు, ఎట్లా ఇంటర్వ్యూకి వెళ్ళాలో చెప్తాడు. ఈజీగా మీకు మార్గం సుగమం అవుతుంది. అంతే కదా. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు రెసిషన్ నడుస్తుంది కదా, AI వచ్చింది కదా, జాబులు పోతా ఉన్నాయి కదా, మరి నేను ఇప్పుడు వెళ్తే జాబ్ వస్తుందంటే ఈ రోజు వరకు కూడా మీకు ఏ రెసిషన్ టైంలో ఉన్నా కూడా మీకు గనక స్కిల్ గనక ఉంటే, కోర్సు నేర్చుకోవడం వేరు. కోర్స్ అంటే అర్థం ఏంటి, ఒక 10 బట్టి పట్టేసి చెప్పడం, అది కోర్సు. స్కిల్ అంటే ఏంటి, జాబ్ వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి ఇండిపెండెంట్గా మీరు పనిచేయటం, నైపుణ్యం రావాలంటే మీరు ప్రాక్టికల్ థింగ్స్ బాగా చెప్పించాలి. సో థియరిటికల్గా చెప్పి వదిలేస్తారు వీళ్ళకి. లేదు వీళ్ళు ఏం చేస్తారంటే 1 monthలో కోర్సులు చెప్పి అవగొడతారు, తర్వాత 3 లక్షలు కట్టండి జాబ్లు ఇప్పిస్తామంటారు. అవన్నీ కూడా వర్కౌట్ అవుతుంది. సో మనం జాబ్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఒక మెంటార్ని పట్టుకొని అతను ఏదో ఒక 2-3 స్కిల్ చెప్తే అందులో మనము చేయగలిగిన స్కిల్, నేనేమంటానంటే నో కోడింగ్ వైపు వెళ్తే ఈరోజు డేటా అనలిటిక్స్ అని ఒకటి ఉంది. చాలా ఈజీగా BCom వాళ్ళు, BA వాళ్ళు ఒక 3.5 months టైంలో ఇంటి దగ్గర కూర్చుని, మనదంతా ఆన్లైన్ ట్రైనింగ్స్లో ఉంటుంది, ఇంటి దగ్గర కూర్చుని డైలీ 2 hours 1 hour ప్రాక్టీస్ చేసుకుంటే ఒక ల్యాప్టాప్ 20,000-30,000 రూపీస్ ల్యాప్టాప్, ఒక ఇంటర్నెట్ ఉంటే మీకు ఏమీ తెలియని స్థితి నుండి, నాకు ఏమీ తెలియదు సార్, నేను ఐటీలోకి వెళ్ళాలనుకుంటున్నాను, ఆ కోరిక ఉంది అనుకుంటే నో కోడింగ్ టూల్స్ ద్వారా ఒక 3.5 months కోచింగ్ ఉంటుంది, ఇంకొక 2-3 months ప్రాక్టికల్ ట్రైనింగ్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత CV ప్రిపరేషను, అసిస్టెన్స్, ఇదంతా మనం ఇస్తాం. మనం ఏం చేయమంటే బ్యాక్డోర్ జాబ్ ఇప్పించండి, లేకుంటే డబ్బులు కట్టండి, అదంతా థ్రెట్టే. వీడు డబ్బులు కట్టి వెళ్ళినా కూడా దొరికేస్తాడు. చాలా మంది అమీర్పేటలో ఏం చేస్తారంటే, కోర్సు 1 monthలో నేర్పిస్తాం 10,000 కట్టండి, కోర్సు చీప్గా ఉంటుంది 10,000,
ఓకే. తర్వాత 3 లక్షలు కట్టండి జాబ్ ఇప్పిస్తామంటారు. అది వెళ్ళంగానే మేనేజర్కి అర్థమైపోతాడు, ఏం చేయలేడు. ఒక క్యాబిన్లోకి పిలిచి నువ్వేం చేసావు లాస్ట్ ప్రాజెక్ట్ అని అడుగుతాడు. వీడు చెప్పలేక బయటకు వస్తాడు. అప్పుడు వీడేమంటాడు, నువ్వే సరిగ్గా నేర్చుకోలేదు కదా అంటాడు. అంటే అర్థం ఏంటి, చివరిగా ఆ ప్రాబ్లమ్ని ఆ స్టూడెంట్ మీద నెట్టేస్తారు. ఓకే. సో మీరు 5 రౌండ్లు 10 రౌండ్లు ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినా మీరు ఎట్లా ఉండాలి అంటే సబ్జెక్ట్ నేర్చుకొని వెళ్ళాలి. ఓకే సార్, యాక్చువల్గా ఇప్పుడు ఒక బేసిక్ ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తికి ఐటీ అంటే అదొక పెద్ద కాంప్లెక్సిటీగా, ఒక బ్రహ్మ పదార్థంగా కనిపిస్తుంటుంది. ఐటీని మీరు సింపుల్గా చెప్పాలంటే ఎట్లా చెప్తారు సార్? ఒక డిగ్రీ స్టూడెంట్కో 10th క్లాస్ స్టూడెంట్స్కో అర్థమయ్యేలా చెప్పాలంటే. ఐటీ ఇండస్ట్రీ అంటే ఆ పేరులోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. ఇన్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటి, డేటా నుంచి మనకు కావాల్సిన సమాచారం రాబట్టుకోవడం. ఐటీ ఇండస్ట్రీ 2 పనులు చేస్తుంది. ఏం చేస్తుంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి డేటా, అది మీ కంపెనీ డేటా అవ్వచ్చు, నా కంపెనీ డేటా అవ్వచ్చు, మీ పర్సనల్ డేటా, సోషల్ మీడియా డేటా, అది ఒక దగ్గర దాచుకుంటుంది. అంటే ఐటీ ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ టు స్టోర్ యువర్ డేటా, సోషల్ మీడియా డేటా, బ్యాంకింగ్ డేటా, ఇన్సూరెన్స్ డేటా, ఎనీ డేటా. అది ఒకటి. ఓకే. డేటా స్టోర్ చేసిన తర్వాత ఆ డేటాని ప్రాసెస్ చేస్తుంది. మనం ఏమంటామంటే కంప్యూట్ అంటాం. కంప్యూట్ అంటే ప్రాసెస్ చేయటం. ప్రాసెస్ చేయటం అంటే ఏంటి, ఈ డేటాలో డూప్లికేట్స్ గట్రా ఉన్నాయనుకోండి, 10, 20, 20 ఉంది, 22 సార్లు వచ్చింది కాబట్టి దాన్ని తీసేయమంటది. అంటే డూప్లికేట్ని తీయండి, అదొక క్లీనింగ్ వర్క్. డేటా మీద క్లీనింగ్ చేయటం. తర్వాత క్లీనింగ్ చేసిన తర్వాత ఉన్నటువంటి డేటాని ప్రాసెస్ చేయటం. సింపుల్గా ఏంటంటే ఐ వాంటెడ్ టు నో ద సమ్, 10, 20 మొత్తం ఎంత, 30, లేకుంటే యావరేజ్ ఎంత, ఎన్ని నంబర్లు ఉన్నాయి. సో ఇలాగా మనం డేటాని స్టోర్ చేస్తాం. స్టోర్ చేయడానికి SQL తర్వాత రకరకాల సాధనాలు ఉపయోగిస్తారు. డేటా ప్రాసెసింగ్ కోసం లాంగ్వేజెస్ని ఉపయోగిస్తారు. అంటే C++, జావా, .NET, పైథాన్, ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వచ్చిన బాధ ఏంటంటే కోడింగ్ గట్టిగా రాయాలి. కోడింగ్ అంటే థింకింగ్, లాజికల్ థింకింగ్ బాగా ఉండాలి. అది మనకు ఉండాలి. కోడింగ్ అంటే నేర్చుకోవడం కాదు, పైథాన్ నేర్చుకోవడం కాదు. కోడింగ్ అంటే నువ్వు థింకింగ్ చేయాలి. చాలా మందికి కోడింగ్ అంటే ఏమనుకుంటారంటే C++ రాయాలంటే నేను నీకు థింకింగ్ సరిగ్గా రాదు అంటే. లాజికల్ థింకింగ్ లేనడు కోడింగ్ వైపు వెళ్ళకూడదు. కాబట్టి వాళ్ళు ఈ లాంగ్వేజ్ వైపు వెళ్ళకూడదు. మరి లాంగ్వేజ్ వైపు వెళ్ళకపోతే ఇంకేముంటాయి, మనకి డేటా స్టోరింగ్ వైపు ఆపర్చునిటీస్ ఉంటాయి. రెండోది, అవును, డేటా స్టోరింగ్ ఎనీబడీ కెన్ లెర్న్ అనమాట. అంటే మీరు 10th క్లాస్ అబ్బాయి అయినా 7th క్లాస్ మ్యాథమెటిక్స్ మీకు వస్తే డేటా స్టోరింగ్ అంటే SQL, RDBMS దీని మీద కొంచెం అవగాహన మీకు ఉంటే ఈరోజు దాని మీద విపరీతమైన అవకాశాలు ప్రపంచంలో ఉన్నాయి. ఉదాహరణకి అందులో కూడా డేటా స్టోరింగ్ ఐటీ ఇండస్ట్రీ ఎట్లా చేస్తుంది అంటే సైజుని బట్టి చేస్తుంది. ఇప్పుడు మనకు తక్కువ నీళ్ళు ఉన్నాయనుకోండి, మనం ఈ బాటిల్లో దాచుకుంటాం, అంతే కదా. మీరు ఒక 100 మంది ఎంప్లాయీస్ డేటా మీరు పెట్టాలి. ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ ID, ఎంప్లాయీ ఫోన్ నెంబరు ఎక్కడ స్టోర్ చేస్తారు? బుక్లో, పెన్లో స్టోర్ చేయొచ్చు. లేదనుకోండి ఎక్సెల్ ఉపయోగించి రాసేయచ్చు, సిస్టంలో పెట్టేస్తారు. అది సిస్టంలో స్టోర్ అయ్యి ఉంటుంది. తక్కువ డేటా అంటే ఒక 1000 rows 2000 rows డేటా మీ దగ్గర ఉంటే ఎక్సెల్లో పెట్టచ్చు. అలా కాకుండా అమెజాన్కి డైలీ 1,00,000 ఆర్డర్లు, 10 లక్షల ఆర్డర్లు వస్తూ ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైలీ 20 లక్షల ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి. ఆ డేటా మనం ఎక్సెల్లో పెట్టలేం, సైజు పెరిగిపోతుంది. అప్పుడు ఐటీ ఇండస్ట్రీ మనకు ఒక సాఫ్ట్వేర్ ఇచ్చింది. ఎక్సెల్ కూడా సాఫ్ట్వేరే కదా. ఎక్సెల్ ఏం చేస్తుంది, డేటా స్టోర్ చేస్తుంది. అలాగే మీకు డేటా సైజు పెరుగుతూ ఉంటే అప్పుడు SQL అనే ఒక సాఫ్ట్వేర్ మార్కెట్లోకి వచ్చింది. దీన్నే మనం ఏమంటామంటే RDBMS అంటాం, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర చాలా గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ బ్యాంకులో పెడతారు. మీ దగ్గర చాలా బ్లడ్ ఉందనుకోండి, బ్లడ్ బ్యాంకులో పెడతారు. చాలా డేటా ఉంటే డేటా బ్యాంకులో పెడతారు. ఆ డేటా బ్యాంక్నే మనం ఏమంటాం SQL అంటాం. అర్థమవుతుందా? ఎక్కువ డేటా అది జీబీస్లో ఉంటుంది అనమాట. అలా కాకుండా ఈరోజు జీబీఎస్ నుంచి డేటా టెరాబైట్లోకి వెళ్తా ఉంది. ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. అంటే అర్థం ఏంటి, ఎవ్రీ మంత్ మీ దగ్గర 500 GB డేటా వచ్చింది అనుకోండి. థింక్ అబౌట్ అమెజాన్. ఈ మంత్ ఒక 5 లక్షల ఆర్డర్లు వచ్చాయి, టోటల్ డేటా ఒక 500 GB డేటా వచ్చింది. నెక్స్ట్ మంత్ కూడా అట్లాగే ఉంటుంది కదా. ఆ బ్యాంక్ పెరగొచ్చు కూడా, సీజనాలిటీ బట్టి పెరుగుతుంది. కాబట్టి 500 GB పర్ మంత్ ఇంటూ 12 months చేసుకుంటే 6000 GB 1 year డేటా. దాన్ని టెరాబైట్లో పెట్టుకుంటే 6 TB
1 year. 10 yearsకి ఎంత అవుతుంది? 60 టెరాబైట్స్. అంటే మన ముందు కేబీ ఆఫ్ డేటా ఎక్సెల్ అని పెట్టుకున్నాం, జీబీస్ ఆఫ్ డేటా అంటే ఏం పెట్టుకున్నాం? ఎస్క్యూఎల్. ఇప్పుడు టెరాబైట్లో మాట్లాడుతూ ఉంటే అక్కడ స్టోర్ చేస్తారంటే ఐటీ ఇండస్ట్రీ డేటా వేర్ హౌస్ అని ఇంకో సాఫ్ట్వేర్ ఇచ్చింది. ఓకే. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళాలి, సైకిల్తో వెళ్తా లేక బైక్లో వెళ్తా, ఎందుకంటే 3 కిలోమీటర్లు తక్కువ డిస్టెన్స్. మా ఊరు విశాఖపట్నం వెళ్ళాలి, సైకిల్లో వెళ్ళాను కదా, డిస్టెన్స్ పెరిగింది కాబట్టి నేను ట్రైన్ లేకుంటే కారు బస్సులో వెళ్తా, అండ్ డిస్టెన్స్ పెరిగింది కాబట్టి. ఇక్కడ నుంచి నేను దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నా, ట్రైన్లో వెళ్ళలేను కదా, ఫ్లైట్. అంటే అర్థం ఏంటి? డిస్టెన్స్ పెరుగుతున్న కొద్ది వీఆర్ చేంజింగ్ టూల్స్. అలాగే తక్కువ డేటా అంటే ఎక్సెల్, ఇంకొంచెం ఎక్కువ అంటే ఎస్క్యూఎల్, ఆర్డీబీఎంఎస్, ఇంకా కొంచెం ఎక్కువ అంటే డేటా వేర్ హౌస్. అలాగా డేటా సైజుని బట్టి ఈ ఐటీ ఇండస్ట్రీ డేటాని స్టోర్ చేస్తుంది. 2 పనులు: స్టోర్ చేయాలి, తీయాలి, స్టోర్ చేయాలి, రిట్రీవ్ చేయాలి. ఇది 3 టెరాబైట్స్ డేటా. బట్ ఈరోజు సోషల్ మీడియా రావడం వలన ఇయర్ 2000 తర్వాత ఏం జరిగిందంటే హార్డ్వేర్ చీప్ అయింది. కంప్యూటర్స్ అంతకుముందు 2 లక్షలు 3 లక్షలు ఉండేవి, ల్యాప్టాప్స్ ఇవన్నీ. ఇయర్ 2000 తర్వాత ల్యాప్టాప్ 50,000 60,000 ఇప్పుడు 10,000 రూపాయలు అయింది. హార్డ్వేర్ చీప్ అయింది. ఇంటర్నెట్ ప్రపంచం మొత్తం మీద స్లోగా వచ్చింది. తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది ఇప్పుడు. తర్వాత మొబైల్ డివైసెస్, ఫోన్లు ఇవన్నీ ఎక్కువ అవడం వలన, సోషల్ మీడియా రావడం వలన బిగ్ డేటా అనే కాన్సెప్ట్ ఇయర్ 2000 నుంచి ప్రారంభమైంది. బిగ్ డేటా అంటే మీరు ఇమేజిన్ చేయలేదు అంత డేటా అన్నమాట. సో మనం ఎంతవరకు మాట్లాడుకున్నది ఏంటంటే కేబీస్ ఆఫ్ డేటా, తర్వాత జీబీస్ ఆఫ్ డేటా, టెరాబైట్స్ ఆఫ్ డేటా. దానికి మించి వచ్చిందే బిగ్ డేటా. బిగ్ డేటా అంటే అర్థం ఏంటంటే పెటాబైట్ డేటా, జెటాబైట్ ఆఫ్ డేటా, సింపుల్గా అన్లిమిటెడ్ డేటా. ఇంకా లేదు, అన్లిమిటెడ్ డేటా, బిగ్ డేటా. ఈ వర్డ్ ఎవరు ఇచ్చారంటే గూగుల్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. అంత డేటా మనకు వస్తూ ఉంది కదా, ఎక్కడ స్టోర్ చేస్తాం అని గూగుల్ కంపెనీ అడిగితే ఎక్కడ లేదు స్టోర్ చేయడానికి. ఇయర్ 2000 తర్వాత డేటా రావడం మొదలెట్టింది, ఎక్కడ స్టోర్ చేస్తాం? ఎక్కడ స్టోర్ చేయకపోతే ఎక్కడ స్టోర్ అవుతుంది? దానికని చెప్పి అపాచీ ఒక ఫౌండేషన్ కంపెనీ ఏం చేసిందంటే హడూప్ అనే ఒక సాఫ్ట్వేర్ని 2003లో రిలీజ్ చేసింది. అందులో మనం బిగ్ అమౌంట్ ఆఫ్ డేటా పెట్టగలుగుతాం. దుబాయ్ వెళ్ళడానికి ఫ్లైట్, నేను మూన్ మార్స్ వెళ్ళాలంటే రాకెట్. అవును, అంతే కదా. అలాగే ఇప్పుడు ఎంత డేటా స్టోర్ చేయాలంటే ఎట్లాగా? అప్పుడు కోసం కొత్త టెక్నాలజీ వచ్చింది, దాన్ని హడూప్ అంటాం. ఎప్పుడైతే బిగ్ డేటా ఎవల్యూషన్ స్టార్ట్ అయిందో 2000 నుంచి స్టార్ట్ అయింది. 2000 ముందుకి హడూప్, 2003కి హడూప్, తర్వాత అపాచీ స్పార్క్ అని వచ్చిన తర్వాత స్లోగా ఆ డేటా మీద ఏఐ 1950 నుంచి ఉన్నా దానికి రా మెటీరియల్ డేటా లేదు కాబట్టి అది బయట మార్కెట్లోకి రాలేదు. ఇయర్ 2000 తర్వాత డేటా విరివిగా బిగ్ డేటా రూపంలో మనకి ఉంది కాబట్టి ఆ డేటాను తీసుకొని ఏఐ అనేది ప్రపంచానికి ముందుకు తన్నుకొని రీసెంట్గా ఒక రెవల్యూషన్ లాగా వస్తుంది. సో ఈ డేటా అంతా కూడా మనకి చిన్న దగ్గర ఉన్న ఎక్సెల్లో ఉన్నా, లేకుంటే ఎస్క్యూఎల్లో ఉన్న, డేటా వేర్ హౌసింగ్లో ఉన్న, బిగ్ డేటా హడూప్లో ఉన్నా కూడా ఆ డేటాని మళ్ళీ ఏం చేస్తామంటే ప్రాసెస్ చేస్తాం. ఇక్కడ 2 రకాలైన టెక్నిక్స్ వాడతారు. ఒకటి ఆ డేటా అంతా చూసుకొని వాట్ ఈజ్ హ్యాపెండ్ అంటే గతంలో ఏమి జరిగింది అని ఆ డేటాను అడుగుతారు. ఉదాహరణకి హైదరాబాద్లో లాస్ట్ 10 ఏళ్లలో వర్షపాతం ఎంత ఉంది అంటే అర్థం ఏంటి? అయిపోయింది. లేదు మీ కంపెనీలో లాస్ట్ 5 ఏళ్ళలో ఎంత ప్రాఫిట్స్ ఉన్నాయి, ఎంత లాస్ ఉన్నాయి, అయిపోయింది. గతాన్ని తెలుసుకోవటాన్ని ఏమంటామంటే డేటా అనలిటిక్స్ అంట. డేటా అనలిటిక్స్ ఈరోజు ప్రపంచమంతా కూడా విరివిగా వాడుతూ ఉంది. మన దగ్గర మన అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అబ్బాయికి అడుగుతారు లాస్ట్ ఇయర్ సెమిస్టర్లో ఎన్ని మార్కులు వచ్చారు అబ్బాయి? డాడీ 58 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్లో అడుగుతారు, డాడీ 65 వచ్చింది. ఏం చేస్తారు? దీనికి దాన్ని మీరు కంపారిజన్ చేస్తారు. 58 నుంచి 65%కి వెళ్ళాడు. అప్పుడు మీకేం అర్థమవుతుంది? అబ్బాయి బాగున్నాడు అంటే 2 గతమే. సెమిస్టర్ 1 అయిపోయింది, సెమిస్టర్ 2 కూడా అయిపోయింది. కానీ మనం ఏం చేస్తాం? దీన్ని కంపేర్ చేసి అబ్బాయి ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాడా, డిక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాడా అంటే డేటా అనలిటిక్స్ మీకు ఏం చెప్తుందంటే కంపెనీ అప్వర్డ్ డైరెక్షన్లో ఉందా, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉందని చెప్తుంది. దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు? ఒక CEO కంపెనీగా డెసిషన్ తీసుకుంటారు. మీ అబ్బాయి సెమిస్టర్ 1లో 55% అని, సెమిస్టర్ 2లో 45% అన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? అబ్బాయికి యాజ్ ఎ CEO ఆఫ్ ద ఫ్యామిలీ ఏం చేస్తారు? అబ్బాయిని ట్యూషన్లో పెడతారు, క్రికెట్ కట్ చేస్తారు, పొద్దున్న 4 గంటలకే లేపుతారు. అంటే
ఒక తండ్రిగా Corrections ఎన్ని డెసిషన్ మొదలు తీసుకో ఎందుకు డేటా అనలిటిక్స్ అని అడిగితే టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే. అక్కడ ఫ్యామిలీ కరెక్ట్ చేస్తాము, మీరు కంపెనీ సీఈఓకి అయితే కంపెనీని కరెక్ట్ చేస్తారు. యా. అది పర్పస్ ఆఫ్ డేటా అనలిటిక్స్ అదనమాట. కానీ ఇక్కడ ఏంటి తక్కువ డేటా ఉండదుగా, డేటా మిలియన్స్ ఆఫ్ డేటా ఉంటుంది. కాబట్టి ఒక అమెజాన్ బైజోస్కి ఎలా తెలుస్తుంది ఇక్కడ సేల్స్ బాగుందట, అక్కడ సేల్స్ బాగలేదంటే ఎవరు చెప్తారు? మనలాంటి డేటా అనలిటిస్టులు కూర్చొని ఈ డేటా అంతా తీసుకొని రిపోర్ట్లు చేసి విజువలైజేషన్ చేసి వాళ్ళకి చూపిస్తారు. ఓకే. ఆ డేటాను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే డెసిషన్ మేకింగ్ చేస్తారు. ఉదాహరణకి హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ పీపుల్ క్రైమ్ డేటా ఉంటుంది, వాళ్ళ క్రైమ్ రకరకాలుగా ఉంటుంది. యాక్సిడెంటల్ డేటా, ఈ డేటా, ఆ డేటా రకరకాల చూస్తారు. ఆ డేటా అంతా గవర్నమెంట్ చూసుకొని ఏ టైంలో దొంగతనాలు ఎక్కువ ఉన్నాయి, ఏ టైంలో ఇక్కడ మహిళలపై ఇవి ఎక్కువ ఉన్నాయి, ఇవి చూసి డెసిషన్లు తీసుకుంటారు కదా. ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు ఎర్లీ మార్నింగ్ 3లో అవుతున్నాయి, అక్కడ ఏం చేస్తారు? స్పీడ్ బ్రేకర్లు వేయడము, లైట్లు పెట్టడము, లేకుంటే పోలీసులను ఎక్కువ పహారా కాయించడం చేస్తారు. అంటే అర్థం ఏంటి? మనం తీసుకున్న డేటా మీద దాన్ని చూసి ఒక డెసిషన్ మేకింగ్ ఉపయోగపడుతుంది. డేటా పర్పస్. సో అది డేటా అనలిటిక్స్. ఇంకోటి ఏంటి? ప్రెడిక్షన్ చేస్తుంది. ఉదాహరణకి లాస్ట్ 10 ఏళ్ళలో వర్షపాతం హైదరాబాద్లో ఎంత ఉంది, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో వర్షపాతం హైదరాబాద్లో ఎంత ఉండొచ్చు. ఎందుకు ఇది కావాలి? దాన్ని బట్టి మనం కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టాలా, కట్టకూడదా, గోదావరి నీళ్ళు తెచ్చుకోవాలా, తెచ్చుకోకూడదా, నెక్స్ట్ 100 ఏళ్ళు ఎలా ఉంటుంది, నెక్స్ట్ 50 ఏళ్ళు ఎట్లా ఉంటుంది, ప్రెడిక్షన్ చేయాలి. తాగునీరు సాగునీరు గవర్నమెంట్లు. ఉదాహరణకి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఉందనుకోండి, ఎంతమంది నెక్స్ట్ ఇయర్లో డయాబెటిక్గా మారబోతారు. ఎందుకంటే ఒక డయాబెటిక్లో మారితే వీడు మెడిసిన్ ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోవాలి. మెడిసిన్ కావాలంటే రా మెటీరియల్ చైనా నుంచి రావాలి, అంతేనా? సో ఎంత కార్స్ సేల్ అవుతాయి, ఎంతమంది కొనొచ్చు, ఇది ప్రెడిక్షన్స్. ఇక్కడ కూడా డిమాండ్ సప్లై లాగా. కరెక్ట్. ఇది ఎవరు చేస్తారు ప్రెడిక్షన్స్ అంటే? ఏఐ చేస్తుంది. ఇప్పుడు డెసిషన్ మేకింగ్ లోకి ఏ వచ్చేసింది? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే ప్రెడిక్టింగ్ ద ఫ్యూచర్ అని అర్థం. అందులో చాలా అల్గోరిథమ్స్ ఉంటాయి, రిగ్రెషన్ అని, క్లాసిఫికేషన్ అని. వాటిని ఉపయోగించి 1950 నుండి స్టార్ట్ అయ్యి వస్తూ ఎంత మీద ప్రిడిక్షన్ మీద ముందు ఏఐ ఎంఎల్ అని వచ్చింది. తర్వాత 2018 నుంచి మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం కదా, 2020కి ఏఐ ప్రెడిక్షన్ చేయట్లేదు, ఇప్పుడు కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంది. అదే క్రియేట్ చేస్తుంది. జనరేటివ్ ఏఐ అని మార్కెట్లోకి వచ్చింది. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఏఐ. ఓకే. సో ఏఐ కానీ డేటా అనలిటిక్స్ కానీ ఏం కావాలి? డేటా కావాలి. సో డేటా కోసం ఎవరైనా నేర్చుకోవచ్చు. బిఏ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, బిఎస్సి వాళ్ళు ఒక 3 to 6 months టైం మీ దగ్గర ఉండే మన దగ్గరికి వస్తే మన క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ అయితే లేదు, ఆన్లైన్ ట్రైనింగ్స్ ఉంటాయి. మనకి ఎవ్రీ మంత్ బ్యాచెస్ ఆన్లైన్లో ఉంటాయి. మన ఫోన్ నెంబర్లు ఇస్తాం, ఆ ఫోన్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ అయితే కనుక వాళ్ళ కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి లో కోడింగ్, నో కోడింగ్, హై డిమాండ్ కోర్సులు మనం చెప్తాం. సో ఈరోజు జెన్ ఏఐ 2వ తరం ఏఐ ఉపయోగిస్తూ ఉన్నాం మనం, చాట్ జీపీటీ. ఇది కాంటెంట్ క్రియేషన్ కోసం ప్రెడిక్షన్ చేయదు. ఏఐ అంటే ప్రెడిక్షన్ చేస్తుంది. జనరేటివ్ ఏంటంటే జెన్ ఏఐ అంటే జనరేట్ కాంటెంట్. కాంటెంట్ అంటే ఏంటి? ఆడియోస్, వీడియోస్, థంబ్నెయిల్స్, ఎనీథింగ్. అది 2వ తరమే. ఈరోజు 2025లో మనం ఏం మాట్లాడుకుంటూ ఉంటే అజెంటిక్ ఏఐ. అజెంటిక్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ లాట్ ఆఫ్ డెసిషన్స్. సో ఇందులో మనకి రోబోటిక్ ఆటోమేషన్స్, లేకుంటే ఒక కార్ వెళ్తూ ఉంటుంది, ట్రాఫిక్ కనబడగానే సిగ్నల్ వేసి కార్ ఆగిపోవాలి. డ్రైవర్లెస్ కార్, అది డ్రైవర్ లీడ్ ఆటోమేటిక్ కార్లు ఉంటాయి అనుకోండి, ఓన్ డెసిషన్ తీసుకుని వెళ్ళాలి. అజెంటిక్ ఏంటి? డెసిషన్ మేకింగ్ రోబోట్స్ ఇవన్నీ అనమాట. సో ఏఐ ప్రెడిక్షన్ నుంచి మొదలెట్టి ఈరోజు దేని మీద వచ్చింది అంటే కాంటెంట్ క్రియేట్ ఇదంతా వచ్చింది. దాని తర్వాత డెసిషన్. బట్ ఏఐకి కానీ డేటా అనలిటిక్స్ కానీ, డేటా అనలిటిక్స్ని మనం బిజినెస్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటాం. బిఐకి ఏం కావాలి? డేటా కావాలి. ఆ డేటా అంతా ఎవరో తెచ్చి పెట్టాలి కదా. ఉదాహరణకి మీరు చికెన్ బిర్యానీ వండాలంటే కాయగూరలు కావాలి, చికెన్ కావాలి, అది తెస్తే సరిపోతుందా? దాన్ని క్లీన్ చేసి మ్యారినేట్ చేసి పెట్టాలి. ఇదంతా ఎవరో చేస్తే కుక్గా మీరు చికెన్ బిర్యానీ వండగలుగుతారు, అంతే కదా. సో ఆ తెచ్చినటువంటి వాళ్ళు ఏమంటామంటే డేటా తీసుకొచ్చి డేటాని క్లీన్ చేసి డేటా మీకు రెడీగా పెడతారు.
ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఏమంటామంటే మనం డేటా ఇంజనీర్స్ అంటాం. ఓకే. వాళ్ళు డేటా మీదే పని చేస్తారు. సో ఈరోజు మనకు ఏఐ రన్ చేయాలంటే డేటా ఉండాలి. ఈరోజు డేటా అనలిటిక్స్ వర్క్ అవ్వాలంటే డేటా ఉండాలి. కాబట్టి మీరు డేటా అనలిటిక్స్ నేర్చుకున్నా, ఏఐ జెన్ఏ ఇలాంటివి నేర్చుకున్నా దానికంటే విపరీతమైన అవకాశాలు డేటా ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఉన్నాయి. బట్ డేటా ఇంజనీరింగ్ అనేది కొంచెం కోడింగ్ ఉంటుంది. డేటా అనలిటిక్స్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది, ఎనీబడీ కెన్ లెర్న్. లేదంటే కోడింగ్ చేయగలుగుతానంటే డేటా ఇంజనీరింగ్ వైపు రావచ్చు. ఇంకా కోడింగ్ నేను బ్రహ్మాండంగా కుమ్మేస్తానంటే ఏఐ దాని మీద రావచ్చు. అంటే మీకున్న తెలివితేటల మీద, మీకున్నటువంటి దృక్పథం మీద రావచ్చు. ఈరోజు మీరు ఫ్రెషర్గా వెళ్తే ఒక బీకామ్ చదువుకొని బయటకు వచ్చారనుకోండి, మీకేముంటుంది, కాల్ సెంటర్లో 15,000 రూపాయల జాబ్ దొరుకుతాం. వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు నిల్చోబెట్టి నీకు మొత్తం నీరు గారించేస్తారు. కనీసం కూర్చోడానికి స్టూల్ కూడా ఉండదు. అలాంటి జాబులు మీకు దొరుకుతాయి. ఒక 5 ఏళ్ళు అందులో ఉంటే ఏమైపోతారు, 20 ఏళ్ళ అబ్బాయి 25 ఏళ్ళు వస్తుంది. ఇంకొక 2-3 ఏళ్ళకి ఇంకా మొత్తం మర్చిపోతాడు. 29 ఏళ్ళు రాగానే వాళ్ళ నాన్న అంటాడు, వీడికి జాబ్ వీడికి పెళ్లి చేయాలని. నీ శాలరీ ఎంత అంటే 28,000 అంటాడు. 25,000కి 26,000కి అమ్మాయిలు వస్తారా? అంటే ఈ బీకామ్ చదువుకున్న అబ్బాయి ఎందుకు కాల్ సెంటర్లోకి దేంట్లోకి వెళ్ళాడు, ఐటీలోకి అవకాశాలు ఉంటాయని తెలియదు కాబట్టి. నేను కూడా కోడింగ్ లేకుండా చాలా కోర్సులు నేర్చుకుని వెళ్ళొచ్చని తెలియదు కాబట్టి. సో చాలామంది నైట్ షిఫ్ట్లోకి వెళ్ళి చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటా ఉంటారంటే, నాకు ఇదే, నేను బయటికి రాలేను, నేను 10 ఏళ్ళు ఇందులోనే ఉన్నాను, నేను బయటకు వస్తే మనగలగలేను. అంటే వాడు చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా చెప్తారు మన కంపెనీ మంచిదంట, చూసావా జాబులు అందరికీ పోయినా మనకు పోలేదు, మన నైట్ షిఫ్ట్లు అయినా పర్వాలేదు, మెల్ల మేనేజ్ చేసుకు వెళ్ళిపోతాం, నెక్స్ట్ మంత్ మనకి మంచి ఇంక్రిమెంట్ వస్తుందంటే. ఎంత ఇంక్రిమెంట్ ఇస్తారు? 2,000, 3,000, 5,000. నా దగ్గర పావని అనే అమ్మాయి వచ్చింది తిరుపతి నుండి. 2011-12లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్. తను సివిల్ ఇంజనీరింగ్ అంటే ఐటీలోకి తను రాలేదు కాబట్టి నేను సివిల్ ఇంజనీరింగ్ ఐటీలోకి రాలేదని ముందు తను అనుకొని ఫిక్స్ అయిపోయింది మైండ్. అమెజాన్లో జాబ్ వచ్చింది బెంగళూరులో, మన తిరుపతి అమ్మాయి. 2012లో జాయిన్ అయితే 2023 నా దగ్గరకు వచ్చిన ఆల్మోస్ట్ ఒక 11 ఏళ్ళు తను చేసింది. 4.5 లక్షలు పర్ యానం శాలరీ. హెచ్ఆర్కి రిక్వెస్ట్ చేస్తూ ఉండదు, మేడం నాకు కొంచెం శాలరీ ఇంక్రిమెంట్ చేయండి అంటే, మీ స్కిల్కి ఇదే శాలరీ. ఎవ్రీ యానం తనకు వచ్చిన శాలరీ 20,000 ఇంక్రిమెంట్, 30,000 ఇంక్రిమెంట్. ఇది చూసి నా వీడియో యూట్యూబ్లో చూసి 2023లో మన దగ్గర జాయిన్ అయ్యింది. జాయిన్ అయితే తనకు అప్పటికే కిడ్స్ 2. తను పెట్టి తన హాస్టల్లో ఉండి 6 months కొడితే ఫస్ట్ శాలరీ, సార్ నాకు 4.5 lakhs ఉంది కదా, నేను ఎంత అడిగితే సరిపోతుంది అంటే, చాలామంది ఏమంటారు 30% హైక్ అడగండి, అంతకంటే ఎక్కువ అడిగితే. నేను తనకు అన్నాను, ఒక 12-13 లక్షలు అడిగమ్మాయి. అంత ఇస్తారా సార్, నాకు అక్కడ అమెజాన్లో ఏ సంవత్సరం ఇవ్వలేదు అని భయపడుతూ 9 లక్షలు అడిగింది. వాళ్ళు బడ్జెట్ ఉందని చెప్పి 14.7 లక్షలు ఇచ్చారు. ఒకే ఒక స్కిల్ వలన మీకు ఎంత ఉపయోగంగా ఉంటుంది. తను రెసిషన్ టైంలోనే వెళ్ళింది. అంటే మనకి ఏం అర్థం కావాలి, మనకి 12 ఏళ్ళు అమెజాన్లో పనిచేసినా ఎవడు ఆపలేడు. మీరు బీటెక్ అయినా మీకు ఎవరు ఆపట్లేదు, మిమ్మల్ని మీరే ఆపుకుంటున్నారు, నేను చెయ్యలేను అని అనుకుంటే మీరు ఎవడ మారుస్తాడు. అంటే మనకేం అర్థం అవ్వాలి, ఒక స్కిల్ కనుక బాగా వస్తే ఆ విషయం తనకు తెలియడానికి 12 ఏళ్ళు పట్టింది. ఈరోజు అమ్మాయి 11.7 లక్షలతో 2003లో తనకు వచ్చింది. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 20 lakhsలో ఉంటుంది. అదే బెంగళూరులో పనిచేస్తూ ఉంది, తిరుపతి నుంచి. అలాగే చాలామంది హాస్పిటల్లో పనిచేసుకున్న అబ్బాయిలు, బీకాం చదువుకొని 30,000 సంపాదించుకున్న అబ్బాయిలు ఎంఫసిస్లో 14 లక్షల శాలరీస్లో ఉన్నారు. ఎక్కడో ఒడిశా నుంచి నెలకు 10,000 రూపాయలు సంపాదించుకుంటే చాలు అని మన దగ్గర కోర్సు నేర్చుకున్నాము. ఈరోజు 20-25 లక్షల శాలరీస్లో ఉన్నారు. వీళ్ళంతా సామాన్యులే, వీళ్ళంతా తెలుగు మీడియం వాళ్ళే, ఒడియా మీడియం వాళ్ళే, బీహారీ వాళ్ళు, వీళ్ళంతా వస్తారు మన దగ్గరికి. వాళ్ళకి లేనిది ఏంటంటే కూడా ఒక మంచి టీచరు, మంచి ఫ్యాకల్టీ. ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది, యూట్యూబ్లు చూసుకొని మనం వెయిట్ లాస్ చేయలేం. యూట్యూబ్లు నేర్చుకొని మన పాటలు నేర్చుకోలేం. యూట్యూబ్లు నేర్చుకొని ఏమీ చేయలేం. మీకు ఒక ప్రాపర్ మెంటార్ ఉండాలి. ఆ మెంటార్ లేదనుకోండి ఇష్యూస్ ఎక్కువగా తలెత్తుతాయి. ఈ మధ్య చూస్తున్నాం కదా సార్ మన యూట్యూబ్లో, ముఖ్యంగా 1 అవర్లో ఈ కోర్స్ నేర్చుకోండి మీరు మీ జాబ్ కొట్టేయచ్చు అన్నట్టుగా కొన్ని వీడియోస్ చూసి వాళ్ళు చాలామంది ఫాలో అవుతుంటారు. అవును. అలాగే కోర్సులు కూడా జాయిన్ అవుతుంటారు అమీర్పేట లాంటి చోట్ల. ఒక 20 days లేకపోతే
వన్ మంత్లో మీరు కోర్స్ నేర్చుకొని జాబ్ వచ్చేస్తాయి అన్నట్టుగా వస్తుంటాయి. వీటి మీద ఎంతవరకు డిపెండ్ అవ్వచ్చు సార్? మనకి ఏమవుతుందంటే మనకు 1 మంత్లో కోర్సు నేర్పిస్తాం, లెర్న్ ఎ స్కిల్ ఇన్ 1 hour, లెర్న్ ఎ స్కిల్ ఇన్ 30 minutes. అలాంటి వీడియో చూసి మనం ఇన్స్పైర్ అయ్యి ఏం నేర్చుకోవాలి. ఉదాహరణకి లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 20 days బుక్స్ ఉన్నాయి, మనం ఎంత నేర్చుకుంటాం? లెర్న్ కన్నడ ఇన్ 20 days అని చాలా బుక్స్ పబ్లిష్ అయ్యాయి. దానికి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్టార్టింగ్ పాయింట్స్. అక్కడ మనం ఒక 6 months 1 year టైం పెట్టకుండా మనం ఎవరైనా కనుక మీరు అమీర్పేటలో కానీ ఎక్కడైనా 1 monthలో మీ కోర్సు నేర్పిస్తా, నాకు 3 లక్షలు కట్టండి జాబ్ కొట్టిస్తానంటే కంపల్సరిగా వెళ్ళకూడదు. ఈజీగా మనకు మనం గుయ్యం తవ్వుకున్నట్టే. చాలామంది ఇంట్లో వాళ్ళే, నాకు మా తెలిసిన కొలీగ్ ఉన్నాడండి, మా సొంత కజినే ఉన్నాడండి, ఆయన నాకు డబ్బులు కట్టి కోర్సు నేర్చుకుంటానంటే వద్దని చెప్పి డబ్బులు కట్టించాడని అంటారు. నాకు ఒక అబ్బాయి ఇచ్చాడు, వాళ్ళ బావగారు అతన్ని 3 సార్లు ప్రాక్సీలు చేసి జాబ్ కొట్టించాడు. సబ్జెక్ట్ రాదు, అతని బదులుగా ఇతను మాట్లాడడం, వాళ్ళ బావగారి కదా ఫ్రీ, నీ బదులుగా అలా మాట్లాడడం, జాబ్ ఇంటర్వ్యూ అయిపోతుంది, జాబ్ ఇటు లోపలికి వెళ్తాడు, నాలెడ్జ్ ఉంటుంది, బయటకు వచ్చాడు. వాళ్ళ బావ తిడతా ఉన్నాడు, అరే నీకు నేను ఫ్రీగా చేస్తున్నా కూడా నీకు అర్థం అవ్వట్లేదా, నేర్చుకోవట్లేదు అంటే ఎలా నేర్చుకుంటారు? అబ్బాయికి వాళ్ళ బావగారికి, నమస్కారం బావగారు మీరు నాకు చేయొద్దు అని మన దగ్గరకు వచ్చి బాగా నేర్చుకొని అతను సొంతంగా 3 ఆఫర్ లెటర్లు కొట్టాడు ఈ రెసిషన్ టైంలో కూడా. అంటే ఏం అర్థం అవ్వాలి జనాలకి, మీరు డబ్బులు ఇచ్చినా ఫ్రీగా దొరికినా సబ్జెక్టు లేకుండా లోపలికి వెళ్ళొద్దు. అంతే కదా, మనం ఎంత చదువుకున్నా స్విమ్మింగ్ పూల్ దూరంగానే మనకు స్విమ్మింగ్ రాలేదనుకోండి మునిగిపోతాం కదా, అది కంపల్సరీగా అర్థం కావాలి. సరే, ఇప్పుడు డేటా ఫీల్డ్లోకి వస్తే సార్, ఒకవేళ వాళ్ళు ఎలా ఎంట్రీ అవ్వాలి, దానికి సంబంధించి ఏమైనా జాబ్స్ కొట్టాలంటే? మనకు ఫస్ట్ మీకు ఐటీలోకి వెళ్ళాలని ఉత్సాహంగా ఉన్నారు, అది ముందు అనుకోవాలి. ఐటీలోకి వెళ్ళాలంటే ముందు ఏమనుకుంటారు, BA BCom పనికిరాదు అనుకుంటారు, కానీ అందరూ వస్తారు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఐటీ ఇండస్ట్రీలో ఉంది. మీరు పార్ట్ టైంలో డిగ్రీ చేసినా, ఫుల్ టైం చేసినా, ఏజ్ గ్యాప్ ఉన్నా, నా దగ్గర 20, 30, 40, 47 అబ్బాయి కూడా మన జాబ్ కొట్టాడు. ఊర్లో వాళ్ళు వచ్చినా ఎవరైనా జాబ్ కొట్టచ్చు. వాడికి ముందు ఐటీలోకి వెళ్ళాలి అని కోరుకుండాలి. కోరుకొంచి ఫస్ట్ మన దగ్గర కౌన్సిలింగ్ తీసుకో, మన నంబర్లు ఇస్తాం, నాతో మాట్లాడి కౌన్సిలింగ్ తీసుకుంటే వాడికి ఏ కోర్సు సూట్ అవుతుందో మనం చెప్తాం. చెప్పిన తర్వాత ఎవ్రీ మంత్ మనకి 1 or 2 న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటే ప్యూర్గా ఆన్లైన్లోనే ఉంటాయి, వాళ్ళు ఎక్కడికి రావక్కర్లేదు. కొన్ని ఇంగ్లీష్లో ఉంటాయి, కొన్ని తెలుగులో ఉంటాయి. వాళ్ళకి క్లాసెస్ కొన్నిసార్లు ఇంగ్లీష్లో ఉన్న ప్రీ రికార్డెడ్ వీడియోస్ అదే కాన్సెప్ట్ తెలుగులో చెప్పి ఇస్తాం, కాబట్టి వాడికి అర్థం అవుతుంది. మీడియం మేము సూట్ అవ్వమేమో డౌట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి క్లాస్ నేను ఇంగ్లీష్లో చెప్పినా, అలాంటి వాళ్ళ కోసం తెలుగు వీడియోస్ చేసి పెట్టాను, అదే వాళ్ళకి ఇస్తాం. సో వాడు ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ సబ్జెక్ట్ ఒక 3 months నేర్చుకోవాలి. తర్వాత నా నంబర్స్ ఇవన్నీ వాళ్ళకి ఇస్తాం కాబట్టి నాతో డైరెక్ట్గా వాడు టచ్లో ఉంటాడు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. సాఫ్ట్వేర్ అంతా మనం ఇస్తాం. వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఉండాలి, ఇంటర్నెట్ సౌలభ్యం వాళ్ళకి ఉండాలి. ఒక 20,000-30,000 రూపీస్ ల్యాప్టాప్, ఇంటర్నెట్ సౌలభ్యం, టైం ఒక 2 గంటలు ఉంటే వాళ్ళు బ్రహ్మాండంగా మన డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సులు నేర్చుకోవచ్చు. ఫ్రెషర్స్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ లాంటి కోర్సులు నేర్చుకున్నా, బట్ నేను ఇంకా ముందుకు వెళ్ళి ఏ క్లౌడ్ కానీ డేటా ఇంజనీరింగ్ అని కూడా నేర్చుకోమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మార్కెట్ అంతా నిండిపోతా ఉంది ఫుల్ స్టాక్ పైథాన్, ఫుల్ స్టాక్ జావా అని. అందరికీ దాంట్లో జాబులు రావాలంటే కష్టం. సో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి ఇలాంటి క్లౌడ్ కోర్సులు లేకపోతే డేటా అనలిటిక్స్ లాంటి కోర్సులు చేసుకోవచ్చు. జర్నీ కూడా ఈజీగా ఉంటుంది, బట్ డైరెక్ట్లీ దానికి వెళ్ళొద్దని చెప్తాను. ఎందుకంటే డేటా అనలిటిక్స్ కొంచెం ఈజీ, దానికంటే ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది డేటా ఇంజనీరింగ్, కోడింగ్ ఉంటుంది కాబట్టి. దానికంటే కాంప్లెక్స్గా ఉంటుంది AI. సో డైరెక్ట్గా ఏఐలోకి మీరు వెళ్ళిపోకుండా చిన్నదాని నుంచి వెళితే ఒక 2 ఏళ్ళు ఇందులో పనిచేయండి, ఒక 6 months ట్రైనింగ్ అయిపోతుంది, జాబ్ వస్తుంది. ప్యాకేజీలు కూడా వీళ్ళకి ఫ్రెషర్గా అయితే 5 to 8 lakhs వస్తాయి. BCom BA ఎవరైనా, బీటెక్ ఎవరైనా ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక 12 లక్షల నుంచి 25 లక్షలు ఇస్తా ఉన్నారు ఈరోజు కూడా, 3 years వాళ్ళకి ఇండియాలో. అదే అమెరికాలో అయితే 70K నుంచి 150K వరకు వచ్చే ఉన్నాయి. నా దగ్గర ఒక 44 years అమ్మాయి అమెరికా నుండి మన తెలుగు అమ్మాయి ఫోన్ చేసింది, మా కిడ్స్ పెద్దోళ్ళు అయ్యారండి, నేను ఖాళీగా ఉన్నాను, బాటనీ జువాలజీ ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం నేను చైతన్యలో బాటనీ టీచర్గా పనిచేశాను, బట్ మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళాను, ఇప్పుడు ఖాళీగా ఉన్నాను,
ఏమైనా చేయవచ్చు. ఏదైనా చేయొచ్చు అని మా ఆయన అడిగితే సీక్వెల్ నేర్చుకొని చెప్పారు, ఎస్క్యూఎల్. ఓకే. ఎస్క్యూఎల్ మీద నేను గూగుల్ కొడతా ఉంటే యూట్యూబ్లో మీ పేరు వచ్చింది అని తన మన దగ్గరకు వచ్చింది. ఎప్పుడు 2022లో. ఓకే. తనకు మనం డేటా అనలిటిక్స్ బాగుంటుందమ్మా, సీక్వెల్తో పాటుగా ఉంటుంది అని నేర్పిస్తే తను సీరియస్గా 6 months నేర్చుకొని అక్కడ 1.5 lakhs USDతో శాలరీ కొట్టింది అట్ ద ఏజ్ ఆఫ్ 44. అప్రాక్సిమేట్లీ 1.2 crore శాలరీ ఉంది. అంత శాలరీ అది కూడా 44 years ఏజ్లో కొట్టడం అంటే చిన్న మాట కాదు. అంటే తను అంటది ఇదే కోర్సు నేను వేరే దగ్గర నేర్చుకుంటే ఎప్పుడో వదిలిపెట్టేసాయని, నేను ఈ కోర్సు మంచి మెంటార్ దగ్గర చేసుకున్నాను కాబట్టి నాకు బేసిక్స్ నుంచి అర్థమైంది. ఎందుకంటే తన బాటనీ జువాలజీ 20 years బ్యాక్ చేసింది, గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వచ్చింది. ఎవరంటారు మీరు ఈజీగా కొట్టగలుగుతారని? అంటే ఎవరు ముందు వద్దంటారు. కానీ మనం ఏంటంటే వెరీ వెరీ బేసిక్ లెవెల్ నుండి చెప్తాం కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. సో డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగు, జెన్ ఏఐ ఇవన్నీ కూడా రాబోయే తరాల్లో మంచి అవకాశాలు వీళ్ళకి ఇస్తాయి, లో కోడింగ్ నో కోడింగ్తోనే. ఓకే. మనకి డేటా ఇంజనీరింగ్ లాంటి కోర్సులు అయితే ఇంకా నెక్స్ట్ 5 yearsలో 120-130% ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్లో. బట్ కొంచెం కోడింగ్ రావాలి. మీ కోడింగ్ వద్దనుకో డేటా అనలిటిక్స్లోకి వెళ్ళండి. ఏ కోర్స్ అయినా 3 to 6 months టైం మినిమం మీరు ఇవ్వాలి. ఒక 2 hours డైలీ ప్రాక్టీస్ చేయండి. డైలీ వీడియోస్ మనం రికార్డింగ్ చేసిస్తాం. ఏదో కోర్సు జాయిన్ అయ్యామా వీళ్ళు ఎట్లా అనుకుంటారంటే ఫ్రీ కోర్సులు మాకు దొరికితే చేసేస్తారు. ఫ్రీ కోర్సు వల్ల ఏమవుతుంది? ఫ్రీ కోర్సుల వల్ల మనకేం జరగదు కదా. మనకు క్యాన్సర్ జబ్బు వచ్చింది, ఆర్ఎంపీ డాక్టర్కి వెళ్ళి ఇంజక్షన్ వేస్తామని ఆయన ఏం ట్రీట్మెంట్ చేస్తాడు? ఒక అపోలో డాక్టరో లేకుంటే ఒక యశోద హాస్పిటల్కి వెళ్తే ప్రాపర్ ట్రీట్మెంట్ మీకు ఉంటుంది, ప్రాపర్ మెంటోరింగ్ ఉంటుంది, ప్రొఫెషనల్స్ ఉంటారు. సో వీళ్ళు ఏమనుకుంటారు, నేను అమీర్పేట వెళ్ళక్కర్లేదు, మరి హైదరాబాద్ రావక్కర్లేదు, ఇంట్లో కూర్చోండి, గూగుల్లో వెతకండి డేటా అనలిటిక్స్ అంటే కోర్స్ ఏంటి. సో ఇలాంటి కోర్సులు మంచి ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకోండి. ఓకే. అంతేగాని కోర్సుకు తక్కువ పెట్టేసి 3 లక్షలు కట్టి జాబులు కొడతామంటే కాన్సెప్ట్లో ఉంటారు. ఆ డబ్బులు కట్టక్కర్లేదు, 3 లక్షలు 4 లక్షలు ఎవరికి పెట్టక్కర్లేదు. మీరే మంచి ఫ్యాకల్టీని ఎంచుకుంటే 20-30,000 రూపీస్లోనే కోర్సు అయిపోతుంది. ఓకే. 7 లక్షల కొలిది ఉండదు. మన కోర్సే మన్నెపాల్ యూనివర్సిటీలో 3.5 lakhs 1 year కోర్సు, 3.5 lakhs ఛార్జ్ చేస్తారు. ఓకే. అక్కడ కట్టి అర్థం కాక మన దగ్గరకు వచ్చి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఒక అమ్మాయి అయితే డేటా అనలిటిక్స్ కోర్సు 30 లక్షలు కట్టింది కెనడాలో, ఒక గుజరాతీ అమ్మాయి. తను నాకు ఫోన్ చేసి 50 మంది ఉంటారండి మా బ్యాచ్లో, ఒక్కరికి జాబ్ రాలేదు, నాకు ఒక్కదానికి జాబ్ వచ్చింది బికాజ్ ఐ హ్యావ్ జాయిన్డ్ యువర్ కోర్స్ అంటుంది. ఓకే. అంటే వాళ్ళు 30 లక్షలు కట్టినా కూడా అంత క్వాలిటీ ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే టీచింగ్ కూడా ఒక ఆర్ట్ కదా, అందరూ కెనాట్ టీచ్. చాలామంది ఏంటంటే డబ్బులు సంపాదించాలని పెడతా ఉంటారు. బట్ ఒక మంచి ఫ్యాకల్టీ లేదనుకోండి, మంచి ఇన్స్టిట్యూట్ ఉండొచ్చు, బట్ మనమేం అడగమంటే అక్కడ ఫ్యాకల్టీ ఎవడు చెప్తాడు నాకు? ఆ ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోతే ఇన్స్టిట్యూట్ పెద్దగున్నా మనకేం ఉపయోగం ఉంటుంది? కాబట్టి ముందు కంపల్సరీగా మీరు ఒక ఇన్స్టిట్యూట్ నుంచి చూడడం బదులు ఫ్యాకల్టీ ఎవడున్నాడు, అక్కడ డాక్టర్ ఎవడున్నాడు, ఆ డాక్టర్ కదా మనకి ట్రీట్మెంట్ చేయాలి. అతను సరిగ్గా లేకపోతే మనం అపోలోకి వెళ్ళిన యశోదకి వెళ్ళి ఏం ఉపయోగం ఉంటుంది? అవును. ఇప్పుడు ఏ ఏజ్ అంటే నాగేశ్వర రెడ్డి గారిని ఫస్ట్ ఉన్నారని అడుగుతారు, అట్లాగే ఉంటుంది. సరే, ఇంకొకటి మీరు ఇందాక ఏఐ గురించి ప్రస్తావించారు. ఏ విషయంలో చాలా భయాలు, ముఖ్యంగా ఉద్యోగాలన్నీ పోతాయి అని ఒక భయం ఒకటి ఉంది. మీరు ఇంకొకటి చెప్పారు, దానివల్ల కొత్త ఉద్యోగాలు జనరేట్ అవుతున్నాయని చెప్పి. ముఖ్యంగా ఈ ఏఐ రెవల్యూషన్ వస్తున్న టైంలో ఒక డిగ్రీ మినిమం ఉన్న వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఆల్రెడీ ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎట్లా దాన్ని కంప్లీట్ చేయాలి? ఏఐ వలన ఎవరికి థ్రెట్ ఉందంటే జూనియర్ లెవెల్ పీపుల్కి థ్రెట్. ఓకే. అంటే 20-30-40,000 రూపీస్ సంపాదించుకున్నప్పుడు థ్రెట్ ఆల్రెడీ అయింది. బట్ అదే వాళ్ళు బయటకు వచ్చి కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే అప్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ జరిగారనుకోండి, కొంచెం ఏ టూల్స్ ఉపయోగించుకొని ప్రొడక్టివిటీ పెంచుకోవటం, లేకుంటే డేటా అనలిటిక్స్ లాంటి టూల్స్ నేర్చుకోవటం, అంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న టూల్స్ నేర్చుకుంటే, ఏఐలో ఉన్న కొన్ని ఈజీ టూల్స్ నేర్చుకుంటే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఇదని నేర్చుకుంటే వాళ్ళు మంచి అవకాశాలని సంపాదించుకోగలుగుతారు. ఏఐ వలన థ్రెట్ ఎవరికి? ఏఐ కోసం నేర్చుకోకపోయినోడికి థ్రెట్, ఏఐ ఉందని చెప్పి భయపడినోడికి థ్రెట్ ఉంటుంది. కాబట్టి అప్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ అయినోడికి ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. ఒక సామెత మనకు ఉంది, ఆగిడి నీళ్లు కంపు కొడతాయని ఒక సామెత. సో మనం 10 ఏళ్ళు కంపెనీలో జాయిన్ అయ్యి మనం డే 1 రోజు ఎట్లా నాలెడ్జ్ ఉందో ఈ రోజుకి అదే నాలెడ్జ్ ఉందనుకోండి, అంటే అర్థం ఏంటి? ఆ మొదటి సంవత్సరం ఎక్స్పీరియన్స్ 10 ఏళ్ళు మీరు రిపీట్ చేసినట్లయితే మీరు ఏమీ నేర్చుకోలేదు. మీరు నేర్చుకోకపోతే మీకు టీమ్ లీడ్ డెసిగ్నేషన్ రావచ్చు తప్పించి మీకు శాలరీ అయితే పెరగదు. కాబట్టి నేను ఏమంటానంటే మీరు ఎవ్రీ 2 years
ఎవ్రీ 2 years ఏదో ఒక స్కిల్ అప్స్కిల్ అవ్వండి. ఓకే. అప్స్కిల్ అయితే ఏమవుతుంది, స్కిల్ పెరగడం వలన ఇన్కమ్ పెరుగుతుంది. ఓకే. సో ఇన్కమ్ పెరగడం వల్ల ఫ్యామిలీ బాగుంటుంది. లేదనుకోండి మనం ఎంతసేపు ఏమని ఉంటామంటే రేషన్ ఉందంట, జాబులు పీకేస్తా ఉన్నారంట, మైక్రోసాఫ్ట్లోనే జాబులు పోయినాయంట. నా సంగతి అంటే మైక్రోసాఫ్ట్లో జాబులు పోతే నువ్వేం చేయలేవు, రేషన్ వచ్చినా మనం ఏం చేయలేం. బట్ మనం ఏం చేయగలం, అప్గ్రేడ్ అవ్వగలం, అప్స్కిల్ అవ్వగలం. సో ఏది పోయినా చివరికి లైఫ్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని మీరు సాగించాలి కదా. సాగించాలంటే ఏం చేయాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా. సో ఏదైతే మన కంట్రోల్లో చేయలేమో దాన్ని వదిలేసి ఏదైతే మనం చేయగలమో దాన్ని పట్టుకుంటూ వెళ్తే మీరు ముందుకెళ్తారు. ఓకే. నా దగ్గర నేనే 2-3 సార్లు రెసిషన్కి నేనే ఉన్నాను, ఎఫెక్ట్ అయ్యాను. ఒక రెసిషన్లో నా జాబ్ కూడా పోయింది 2009లో. అప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చి, సార్ జాబులు లేవంటే కదా అని అంటారు. ఎస్, జాబులు లేవు, నా జాబ్ కూడా పోయింది, నేను ఖాళీగా ఉన్నాను ఆల్మోస్ట్ 1 year అని అంటా ఉంటే 2010-11లో ఒక 2 పిల్లకాయలు వచ్చారు, 2 బీటెక్ MBA. ఓకే సార్. వాళ్ళు ఏమంటారంటే, సార్ 2009-2010 ఘోరమైన రేషన్, టెక్నాలజీ వైపు ఐటీ వైపు వెళ్ళకూడదు. చాలామంది ఐటీ కోర్సులు కూడా చేయలేదు. వీళ్ళు ఐటీ కోర్సులు అయిపోయి బీటెక్ చేసి MBA కూడా చేసేసారు. ఒక అబ్బాయి ఏమన్నాడంటే, చాలా కష్టంగా ఉంది ఐటీలోకి వెళ్ళానండి అంటే, ఒక సేల్స్ జాబ్ వచ్చింది 2011లో, వెంటనే వచ్చింది, 20-30,000 జాయిన్ అయ్యాడు. ఇంకొక అబ్బాయి ఇక కష్టపడుతూ కోర్సులు చేస్తూ రేషన్ నడుస్తుంది, జాబులు రావట్లేదు. మాలాంటికి అప్పుడప్పుడు జాబులు వస్తామని, కొత్తలకి ఏమొస్తాయి. ఆ అబ్బాయి చాలా బాధలు పడుతూ ఒక 2 ఏళ్ళ తర్వాత జాబ్ కొట్టాడు. 10 ఏళ్ళ తర్వాత 2 వచ్చి కలిశారు మన. ఒక అబ్బాయి శాలరీ ఒక 12 లక్షలు ఉంటే ఇంకొక అబ్బాయి 40-50 lakhs ఉంది. అంటే ఏ ఫీల్డ్ చూజ్ చేసుకున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. 2 బీటెక్ MBA. ఒక అబ్బాయి ఏమంటున్నాడు, ఈజీ అంటే నాకు అందులో జాబ్ ఉందని చెప్పి నార్మల్ సేల్స్ జాబ్లోకి వెళ్తే గ్రోత్ లేదు ఈరోజు. వేరే అబ్బాయి చాలా డక్కా మొక్కలు తినుకుంటూ వెళ్తే ఈరోజు హెవీ గ్రోత్లో ఉన్నాడు. కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాల మీద, మనం తీసుకున్నటువంటి డెసిషన్స్ మీద మన లైఫ్ ఉంటుంది తప్పించి నీ యొక్క తెలివితేటలు, మీ యొక్క సర్టిఫికేట్లు, మీరు ఊర్లో ఉన్నారా ఎక్కడ ఉన్నారా ఏది కూడా మీకు ఉపయోగపడదు. నేనేమంటాను జనాలకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కూడా హ్యూమన్ బ్రెయిన్ చాలా తెలివైంది కదా. ఈ విషయంలో చాలా మందికి డౌట్ ఉంటుంది. అవును. మరి ఆ హ్యూమన్ బ్రెయిన్కి ఎందుకు మీరు ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వట్లేదు? ఏఐలో కూడా మనం ఏం చేస్తామంటే డేటాను తీసుకొని మోడల్తో ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేస్తేనే ఏఐ తెలివిగా మారుతుంది. ఇప్పుడు మీరున్నారు, మీకు నేను కూడా డేటా అనలిటిక్స్గా మార్చొచ్చు. మీకు టైం ఇచ్చి ఒక 6 months కూర్చోబెడితే మీరు ఒక 20 lakhs సంపాదిస్తారు. ముందు ఆ ట్రైనింగ్ తీసుకునే క్యాపబిలిటీ ఉండాలి, వెళ్ళాలని కోరిక ఉండాలి, ట్రైన్ చేసుకోగలగాలి. అప్పుడు మనం ఎవరిని బ్లేమ్ చేయక్కర్లేదు. ఓకే. సరే, చివరిగా వచ్చే 5 yearsలో ఎలాంటి మార్పులు రావచ్చు ఐటీ ఇండస్ట్రీలో? ఏమైనా ఒక అంచనా ఉందా సార్ మనకు? కంపల్సరిగా డేటా వైపు అయితే విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. నేను బిగ్ డేటా అని చెప్తున్నాను కదా మీకు. రాబోయే రోజుల్లో డేటా విపరీతంగా పెరుగుతుంది. అంటే మనకు తెలియకుండానే డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్, జెన్ఐఏ మీద, ఈ డేటా ఓరియంటెడ్ టెక్నాలజీస్ మీద విపరీతమైన అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఏఐ చాలా వాటిని రిప్లేస్ చేస్తూ ఉంది. ఏఐ డేటా అనలిటిక్స్ని రిప్లేస్ చేయలేదు. ఈ రెండు విభాగాలు డేటా మీద పనిచేస్తాయి. అంటే అర్థం ఏంటి, నాకు రైట్ చేయి ఉంది కదా, ఈ చేయి అక్కర్లేదని నాకు రెండు ఉండాలి. అలాగే ఏఐబిఐ రెండు కూడా ఒకదాని ఒకటి రిప్లేస్ అవ్వలేవు. కాబట్టి మీరు డేటా రంగం మీద ఉంటే ఈజీగా నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 yearsలోనే మీరు వెళ్ళగలుగుతారు. నేను ఐటీలోకి ఇయర్ 2000లో వెళ్ళినప్పుడు మా గురువు గారు శ్రీనివాసన్ రంగనాథన్ గారు కరెంట్లీ ఈజ్ వర్కింగ్ ఇన్ ISB, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ప్రొఫెసర్గా ఉంటారు. ఆయన IIT మెడ్రాస్, ఐఎమ్ బెంగళూరు. ఆయన 2003లో నాకు అన్నాడు, భాస్కర్, డేటా అనలిటిక్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ గోయింగ్ టు రాక్ నెక్స్ట్ డికేడ్స్, బీ రెడీ అని. అప్పుడే నేను C++ ఇవన్నీ జావా, .NET వైపు వెళ్తున్నవాడిని వదిలేసి ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వైపు రావడం జరిగింది. సో ప్రాపర్ మెంటార్ లేకపోతే మనం బ్లైండ్గా వెళ్తాం. ప్రాపర్ మెంటర్ అంటే ప్రాపర్ డెసిషన్స్, ప్రాపర్ పాత్స్ ఉంటాయి. ఈరోజు మా ఫ్యామిలీలోనే ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు డేటా అనలిటిక్స్గా, డేటా ఇంజనీర్లుగా. కాబట్టి మీకు ఎలాంటి కెరియర్ కౌన్సిలింగ్ కావాలనుకున్నా, లేదు ఎలాంటి కోర్సులు నేర్చుకోవాలనుకున్నా బ్రహ్మాండంగా మనల్ని సంప్రదించండి. ఇంట్లో ఉండి
అమ్మ ఇచ్చిన ఫుడ్ తినుకుంటూ బ్రహ్మాండంగా మంచి మంచి నిష్ణాతులు ఫ్యాకల్టీస్ క్లాసులు ఇంటి నుంచే ఇవ్వనండి. మీరు మొబైల్ ఫోన్లో కూడా క్లాసులు వినొచ్చు. ప్రాక్టీస్ చేయడానికి మాత్రం ఒక ల్యాప్టాప్ ఉండాలి. ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కంపల్సరీగా మమ్మల్ని సంప్రదించండి. సో మా టీం ఎప్పుడు మీకు ఫోన్ చేస్తూ ఉంటుంది. సో సార్ మా నెంబర్ కూడా ఒకసారి ఇవ్వండి. తప్పకుండా. సో గో ఆన్లైన్ ట్రైనింగ్స్ హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నా మనం ఎక్కువగా యుఎస్, యూకే, కెనడా ఆల్ కంట్రీస్ నుండి మన స్టూడెంట్స్ ఉన్నారు. మంచి పొజిషన్లో ఉన్నారు. బెంగళూరు, హైదరాబాద్ టాప్ ఎంఎన్సీస్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. మొన్న ఒక అబ్బాయి సురేష్ అనే అబ్బాయి ఫోన్ చేశాడు, సార్ రీసెంట్లీ మీ పాడ్కాస్ట్ చూశాను, మీ స్టూడెంట్ నేను 2014లో మీ దగ్గర నేను నేర్చుకున్నాను. అప్పుడు ఆయన శాలరీ మియాపూర్లో 10,000 రూపాయలు ఉండేది. కాల్ సెంటర్లో పనిచేసుకుంటూ ఉండేవాడు. అప్పుడు నేను క్లాసెస్ అమీర్పేటలో చెప్తా ఉండి వచ్చి నేర్చుకున్నాడు ఆయన. ఈరోజు ఫోన్ చేసి ఈరోజు నా శాలరీ ఆల్మోస్ట్ 50 lakhs. 2014 మంది నేర్చుకున్న అబ్బాయి ఈరోజు 50 lakhsలో ఉన్నాడు. మంచి శాలరీ ప్యాక్. అట్లా చాలా మంది ఉన్నారు. ఒకటి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అయింది కాబట్టి ఇన్నోవేషన్లు వాళ్ళకి వచ్చి ఉంటాయిగా. బట్ మనం ఎవ్రీ 2 years నేను ఏమంటే స్కిల్ అప్గ్రేడ్ చేయండి, అప్ స్కిల్ అవ్వండి, రీస్కిల్ అవ్వండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మంచి మెంటార్ని వెతుక్కోండి. అంతేగాని యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్తో మనం అవుతాం, అయినా ఒక 5,000 రూపాయలతో మన కోర్స్ అయిపోవాలి, 2,000 రూపాయలతో అవ్వాలి. మరీ కాస్ట్లీ 1,00,000 రూపాయలు పెట్టినా కూడా కోర్సు బాగుంటుందని చెప్పలేదు. వెరీ బేసిక్ కోర్సులు చేయొద్దు, వెరీ అడ్వాన్స్డ్ కోర్సులు కూడా చేయొద్దు. అలాగే అందరూ ఏఐ బాగుంది అని అంటున్నారని ఏఐలో దూరేయవద్దు. మనకి అది నప్పాలి కదా, మనకి క్యాపబిలిటీ ఉండాలి కదా. సో మన కోడింగ్ అంటే ఇష్టం లేదు, బట్ ఎట్లా మనం అవ్వగలుగుతాం ఏఐలోకి? ఏఐ బాగా కాంప్లెక్స్గా ఉంటుంది. కాబట్టి ప్రపంచమంతా ఏఐలో లాభాలు ఉన్నాయన్నా అది మీకు నష్టం చేస్తుంది. కాబట్టి మీకు తెలియకుండా ప్రాపర్ మెంటార్ హెల్ప్ లేకుండా మీరు దేన్ని కూడా తీసుకొని ముందుకు వెళ్ళదు అంటున్నాను. మినిమం డిగ్రీతో ముఖ్యంగా డేటా విషయంలో, డేటా ఇంజనీరింగ్ విషయంలో కానీ, డేటా అనలిటిక్స్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎట్లా వెళ్ళాలనే విషయంలో మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. నెక్స్ట్ కూడా సార్ కొన్ని సిరీస్ లాగా చేద్దాం మనము. ఇంకొన్ని విషయాల్లో మనం నెక్స్ట్ సిరీస్లో మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.